మిగతా వివరాలు చూద్దాం. రాష్ట్రాభివృద్ధిపై ఇటు చంద్రబాబు అటు జగన్ మధ్య మాట తూటాలు పేలాయి. అభివృద్ధిలో నెంబర్ 1 చేస్తారని చంద్రబాబు చెప్తుండగా 5 ఏళ్లలో ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదని జగన్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మనం ఇచ్చిన బంగారు గుడ్డు పెట్టే బాతుని అనుభవించడం తప్ప కొత్తగా బంగారు గుడ్డు పెట్టే బాతును సృష్టించలేడు. నేను హామీ ఇస్తున్నా, ఈరోజు మళ్ళా అమరావతిని రెండో బంగారు పెట్టే బాతుని నేను తయారు చేస్తాను. తమ్ముళ్ళు, బంగారు గుడ్డు తయారు చేస్తాను. చంద్రబాబు పాలనలో పేరుకు ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ ఈయన చేసేది ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు రాజధాని ప్రాంతంలో. ఇంకా పెట్టుబడులు నా మీద విశ్వాసంతో వస్తారు, ప్రపంచాన్ని తీసుకొస్తా ఇక్కడికి. ఆ తర్వాత మీరే చూస్తారు, ఇండియాలో నెంబర్ 1 స్టేట్ చేస్తా. గడిచిన 5 సంవత్సరాల్లో అత్యధిక సంపద సృష్టించిన రాష్ట్రం మంది, నదుల అనుసంధానం చేసిన రాష్ట్రం మంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంది, గ్రామాల అభివృద్ధి మంది, అన్నిట్లో మనమే నెంబర్ 1. ఈయన పాలనలో ఏం జరిగింది అనంటే గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కాకపోవడం ఈయన హయాంలో జరిగింది. ఈయన హయాంలో ఏం జరిగింది అనంటే ఈయన పెంచిన కరెంట్ రేట్లకు, ఈయన పెంచిన రాయల్టీ రేట్లకు పరిశ్రమను పూర్తిగా మూతపడే పరిస్థితిలోకి వచ్చిన పరిస్థితులు ఈయన హయాంలో జరిగాయి. ఈయన హయాంలో ఏం జరిగింది అనంటే ఉద్యోగాలు తగ్గాయి, నిరుద్యోగం రెట్టింపైంది ఈయన హయాంలో అని చెప్పి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఈయన హయాంలో ఏం జరిగింది అనంటే బాబు వస్తే జాబు వస్తుందన్నారు, కానీ బాబు వచ్చాడు ఉన్న జాబులన్నీ ఊడగట్టాడు ఈ పెద్ద మంచి హయాంలో.